మీరు ఎప్పుడైనా నితీష్ ఈ స్టేజ్కి వెళ్తారు అని ఎప్పుడైనా అంటే అనుకున్నారా? లేదు సార్, నేను యాక్చువల్గా కోహ్లీ గారు ఇండియా నుంచి కోహ్లీ గారు వచ్చారు. కోహ్లీ మన టీం ఇండియా టీం అంతా వచ్చిందండి సెరమనీకి. దానికి నితీష్ వెళ్ళాడు. అయితే ఆ రోజు నుంచి చాలా ట్రై చేశాడు సార్. ఆ రోజు విరాట్ కోహ్లీ సార్ని కలవాలని కలవలేకపోయాడు. విరాట్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి పేరు వస్తే చాలు అనుకున్న మనిషి ఈ రోజు డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్ తీసుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇన్నింగ్ లోనే అతనితోనే ప్లే చేయడానికి ఛాన్స్ వచ్చింది. అలాగా సమ్మర్ క్యాంప్ తో స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు నిజం చెప్పాలంటే గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ వరకు ఇంటర్నేషనల్ వరకు మారుమోగుతున్న పేరు నితీష్ కుమార్ రెడ్డి. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. వెల్కమ్ టు మై షో జర్నీ విత్ జగదీష్. నితీష్ కుమార్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం. ఈ వైజాగ్ కుర్రాడు ఇప్పుడు ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఐపీఎల్లో కూడా తనదంటూ ఒక మార్కును చూపిస్తూ ప్రతిభ చూపిస్తున్నారు. సో అసలు ఈ నితీష్ కుమార్ రెడ్డి ప్రస్థానం ఎట్లా మొదలైంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మన క్యూబ్ టీవీ ఇప్పుడు వైజాగ్ వచ్చిందండి. వైజాగ్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు మనం ఉన్నాము. వాళ్ళతో మాట్లాడి నితీష్ ఆయన ప్రస్థానం ఎట్లా స్టార్ట్ చేశారు, ఏంటి ఆయన ఎదుర్కొన్న అనుభూతులు ఏంటి, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంది పేరెంట్స్ కలగంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఇండియాకి ఆడితే చూడాలని. అంటే క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు, లేకపోతే స్పోర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు ఇండియాని రిప్రజెంట్ చేయాలి ఇట్లాగని. అంటే మీరు ఎలాంటి కలగన్నారో నాకైతే తెలియదు, కానీ మీ అబ్బాయి ఇప్పుడు ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ ఇండియా అంటే మన విశాఖపట్నం పేరుని యాక్చువల్గా ఆయన మొత్తం ఒక గ్లో అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. సో ఈ ఫీలింగు అంటే ఒక అద్భుతమైన ఫీలింగు కాదన్ను. కానీ మీరు ఎప్పుడైనా నితీష్ ఈ స్టేజ్కి వెళ్తారు అని ఎప్పుడైనా అంటే అనుకున్నారా? అంటే ఇలాంటి స్టేజ్ వస్తుంది, ఇండియాని ఇంత చిన్న వయసులోనే రిప్రజెంట్ చేసే స్థాయి వస్తుంది అని. లేదు సార్, నేను యాక్చువల్గా నితీష్ కుమార్ని గ్రౌండ్కి తీసుకెళ్ళింది మాత్రం ఏదో ఇండియాకి ఆడతాడనో ఐపీఎల్ ఆడుతాడో ఆ థాట్ మీద ఏం తీసుకెళ్లేదు, కానీ చిన్నప్పుడు కొంచెం అల్లరిగా తిరుగుతున్నాడని చెప్పి గ్రౌండ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ గ్రౌండ్లోని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సార్లు కానీ అతనిలో ఉన్న ఆటను కానీ చూసి ఈ అబ్బాయి రాను క్రికెట్ ఆడితే బాగా పనికొస్తాడు, బాగా ఆడుతాడు అన్న ఒక మాట చెప్పడంతోనే నేను అబ్బాయిని ఆ రోజు నుంచి ఈ గ్రౌండ్కి తీసుకెళ్లి గ్రౌండ్లోని క్రికెట్ ఓనామాల్ హిందుస్థాన్ జింక్ గ్రౌండ్ ఉంది కదండి గాజువాక, అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ప్రాక్టీస్ చేస్తూ మన వీడియోసేవారు సమ్మర్ క్యాంప్ ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ పెడతారండి, అంటే పిల్లలందరికీ. మేము కూడా సరదాగా ఆ సెలక్షన్కి వెళ్ళడం, ఆ సెలక్షన్ లోనే నితీష్ని చూసి సమ్మర్ క్యాంప్ లో సెలెక్ట్ చేయడం. సమ్మర్ క్యాంప్ అంతా ఇంకా వీడియోసేవారే హ్యాండ్ ఓవర్ చేసుకుని పిల్లలందరినీ ఒక గ్రౌండ్ అరేంజ్ చేసి అక్కడే పెడతారు. అలాగా సమ్మర్ క్యాంప్ తో స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు నిజం చెప్పాలంటే గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ వరకు ఇంటర్నేషనల్ వరకు మారుమోగుతున్న పేరు నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి జర్నీ అల్లరితో స్టార్ట్ అయ్యి ఈ రోజు సిన్సియర్ గా క్రికెట్ మీద అవగాహన పెంచుకొని ఒక ప్లేయర్ గా రుజువు చేసుకున్నాడు క్రికెట్ లోని. అంటే ఆయన అల్లరి చేయకపోతే మీరు అసలు గ్రౌండ్ కి తీసుకుని వెళ్ళేవారు కాదు. అంటే ఆ రోజు అల్లరి అంటే కొంచెం చిన్నప్పుడు చాలా అల్లరి ఎక్కువ చేస్తుండేవాడండి. వాళ్ళ మదర్ నేను డ్యూటీ నుంచి రావడం వీడేమో రోజు కంప్లైంట్ చేయడం, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే కాదు. నేను ఇప్పుడు నాకు గ్రౌండ్కి వెళ్ళి అలవాటు ఉంది, జింక్ గ్రౌండ్ కి. నేను ఎలాగ వెళ్తున్నాను కదా, నాతో పాటు సరదాగా పంపించింది. అదే ఇప్పుడు ఆ క్రికెట్ నేను సరదాగా ఏదైతే జాయిన్ చేశానో వాడు ఏం చేశాడంటే దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. సీరియస్ గా తీసుకొని ఆ గ్రౌండ్కి వెళ్ళి వస్తారు కదండి, గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్ పంపించినప్పుడు ఏదైనా కర్రపలు దొరికింది అనుకోండి షాడో అంటే బ్యాటింగ్ షాడో చేయడం, ఒక బుక్ దొరికింది అనుకోండి బ్యాటింగ్ షాడో చేయడం. వాళ్ళ మమ్మీ గుడ్లు పంపిస్తే ఆ బాల్ మీదకి ఎలా ఎగిరేసి గుడ్లకు పంపించేవాడు, గుడ్లు ఎగరేసి క్యాచ్లు పట్టుకునేవాడు. వాళ్ళ మమ్మీకి ఎక్కడ చిరిగిపోతాయి అని భయం. ఇంకా అలా అంత ఇంట్రెస్ట్ గా ఉంటే నేను మామూలుగా
ఒకటి 2 సమ్మర్ క్యాంపులు కూడా మేము వెళ్ళలేదండి. సెలెక్ట్ అయిన తర్వాత కూడా వెళ్ళలేదు. ఓకే. ఒంగోలు ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవగానే ఈవిడ ఒంగోలు సెలవులకు ఒంగోలు వెళ్ళిపోతుంది. వీళ్ళది ఒంగోలు అండి, మద్దరిది. అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి జోనల్ మ్యాచ్ జరుగుతుండేదండి. జింక్ జోన్ ఒకటి, స్టీల్ ప్లాంట్ ఒకటి, పోర్ట్ ఒకటి, పిఎం పాలెం జోన్ లోటి, ఈ 4 జోన్లు మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే మ్యాచ్లు జరుగుతుంది. మేము మామూలు క్యాజువల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెలవుల నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ కి తీసుకెళ్తే అక్కడ గ్రౌండ్ లోని సారాలు అందరూ మాట్లాడుకుని ఆ రోజు జింక్ జోన్ లో ఓడిపోయిందండి. ఓడిపోతే అప్పుడు సార్ అంటున్నారు, ఈ నితీష్ కుమార్ రెడ్డి వచ్చినా బాగుండేది, మనకు మ్యాచ్ కొంచెం గెలిచే వాళ్ళమే, వీటేమో రోజు రాడు అనేది క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి సార్ ఎంతమంది వస్తున్నారు, నితీష్ పేరే చెప్పారు కదా, ఏటీకి ఎంత ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి నేను వాడిని ఇంకప్పటి నుంచి నేను వాడిని ఫాలోఅప్ చేయడం, సార్తో వెళ్ళి మాట్లాడడం. నేను వెళ్ళి మాట్లాడండి, ఏం సార్ ఇంక నేను నితీష్ని పంపిస్తాను, ఇంకా మీరు కూడా కోచింగ్ డైలీ అంటే సమ్మర్ క్యాంప్ కోచింగే కాకుండా డైలీ అనమాట. ఉదయం సాయంత్రం ఆయన గాంధీ గారు అనేసి అక్కడ కోచింగ్ పెట్టారు. అదే కోచింగ్ కి జింక్ గ్రౌండ్ అండి, గాంధీ గారు అనేసి అక్కడే కోచింగ్ పెట్టి ఇంకా డైలీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట తీసుకెళ్తూ ఉండేవాడిని. ఇంకా అక్కడి నుంచి అతను కూడా చెప్పారు, బాగా ఆడుతున్నాడండి, తీసుకురండి, కంటిన్యూ తీసుకురండి. ఇంకా అక్కడి నుంచి సమ్మర్ క్యాంప్ కంటిన్యూ సమ్మర్ క్యాంప్ అండి. అదే సమ్మర్ క్యాంప్ కి కుమారస్వామి సార్ అని రైల్వే ఎంప్లాయ్ సార్ ఇప్పటికీ ఉన్నారు, కుమారస్వామి సార్, ఆయన సెలక్షన్ రావడం. నితీష్ ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు సార్కి. ఆ సార్ ఈ అబ్బాయి క్రికెట్ ఆడుతాడు, బాగా పనికొస్తాడని చెప్పి సెలెక్ట్ చేయడం. ఇంకా అక్కడి నుంచి Under-14, Under-16, Under-19 ఇంకా కంటిన్యూగా అండి. డిస్ట్రిక్ట్ మ్యాచ్లు కానించి స్టేట్ ప్రతి ఇయర్ ఏదో ఒక స్టేట్ ఆడాడు. Under-14 2 సార్లు ఆడాడు, 16 ఆడాడు, 19, 23 ఇంకో ఆ ఇయర్ నుంచి మొదలెట్టిన కాడి నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు ఆడుకొస్తున్నాడు సార్. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఆడికి ఈ రోజు వరకు కంటిన్యూ ఆడుతున్నాడు. అలాగ ఆడుతూ ఈ జర్నీ ఇప్పుడు ఆ గల్లీ క్రికెట్ సరదాగా స్టార్ట్ అయిన క్రికెట్ ఈ రోజు వాడికి ఒక ప్రొఫెషనల్ గా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తోనే, అంటే మీరు కూడా మొన్న చూసుంటారు బోర్డర్ గవాస్కర్ దీనికి టెస్ట్ మ్యాచ్ కి సెలెక్ట్ అవ్వడం. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డికి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి రోల్ మోడల్ ఎవరంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ టీవీలో ఆడుతున్నప్పుడు చూడడం, అతని స్టైల్ కానీ లేకపోతే అతను బ్యాటింగ్ చేసే విధానం కానీ, అతని ఫీల్డ్ ఎలా ఉంటాడు, ఎంత అగ్రెసివ్గా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అగ్రెసివ్ గా, బయటకు వచ్చాక ఎంత క్యాజువల్ గా ఉంటాడు, అవన్నీ చూసి అలా ఉండాలి, అలా నేను కూడా ఆడాలి అన్నది అతనికి ఒక మోటివేషన్. విరాట్ కోహ్లీతో ఆడే ఇదే వచ్చింది, అట్ ద సేమ్ టైం ఆయన దగ్గర నుంచి గోల్డెన్ క్యాప్ అది తీసుకునే అవకాశం కూడా వచ్చింది. తర్వాత ఆయన నితీష్ ఫోన్ చేశారా సార్ మీకేనా? చేసాడండి. కాదు, ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత చేశాడు. కోహ్లీ దగ్గర తీసుకున్న తర్వాత ఫోన్ చేసి ఏమన్నాడు ఆయన? చేశాడు. మేము అడిగాం ఏం డాడీ అంటే, నేను డాడీ అంటాను వాడిని. ఏం డాడీ అంటే చాలా ఆనందం అండి. ఇంకా ఆనందానికి మరి మాకు మేము కానీ మా వైఫ్ కానీ వాటితో మాట్లాడినప్పుడు కానీ ఆ క్యాప్ ఇచ్చినప్పుడు కానీ కొంచెం ఎమోషనల్ గా మేము కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చాయి. ఆ రోజు నేను మా అబ్బాయి మాట్లాడడం, నేను ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఎక్కడ నితీష్ కుమార్ రెడ్డి, ఎక్కడ అల్లరి చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ఫేస్ ఒకసారి గుర్తొచ్చింది. ఆ ఫేస్ నుంచి ఇప్పుడు చూసి అప్పుడు ఆడుతున్న మాటలు ఇప్పుడు ఆడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా నా కొడుకు ఎంత అభివృద్ధి చెందాడు. ఇప్పుడు క్రికెట్ లోని అన్ని కూడా అన్ని నేర్చుకున్నాడండి, ఎలా ఉండాలి, క్రమశిక్షణ మెయిన్. ఇప్పుడు వాడికి ఏంటంటే మీరు ఎవరినైనా అడగొచ్చండి, హిందుస్థాన్ జింక్ లో ఇక్కడ మన వైజాగ్ గ్రౌండ్ లో నుంచి కానీ ఎవరైనా కోచెస్ కానీ ఎవరైనా ఉంటారంటే మెయిన్ ఏంటంటే క్రమశిక్షణ అండి. టైం అంటే టైంకి ఉండడం, ఏదైనా ప్రాక్టీస్ అంటే టైం టు టైం ప్రాక్టీస్ చేయడం. ఇంకా సినిమాలు కానీ ఫ్రెండ్స్ కానీ నథింగ్ సార్. ఎవరికి అడిగినంత వరకు బయట ఎవరు ఫ్రెండ్స్ లేరండి, లిమిటెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ. అందులో కూడా క్రికెట్ గ్రౌండ్ లోనే, అందులో క్రికెట్ తప్పించి ఇక్కడ మా ఉన్న ఊర్లోని కానీ మేము చేస్తున్న ఎక్కడ కూడా బయట వాళ్ళు అనేది లేదండి. వాడికి నిజంగా రికార్డు సార్. ఆయనకి భగవంతుని మరి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. ఒక క్రికెట్ తప్పించి మైండ్ లో నుంచి ఇంకేం లేదండి. చదువు కూడా మీకు తెలిసే ఉంటది, చదువు గురించి ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే అంత క్రికెట్ మీద అంత ఎఫెక్ట్ పెట్టాడు కుర్రాడు, మళ్ళీ నేను స్కూల్కి వెళ్తాడండి, బాగా చదువుతాడని చెప్పడం అది కాదు. కానీ స్కూల్ కాలేజీ మాత్రం మామూలుగా ఏదో నార్మల్ గా అలాగే వెళ్ళిపోతుంది. క్రికెట్ లో మాత్రం నెంబర్ 1 అండి. ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారండి, రిలీవ్ అయిపోయారా? చదువుతున్నాడు సార్, చదువుతున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతానికి బుల్లయ్య కాలేజీ లేసాను సార్. అక్కడ ఇప్పుడు ఏంటంటే ఏదో కొన్ని రూల్స్ మార్చారు, వారానికి 3 days అటెండెన్స్ ఉండాలి అనేసి. ఇప్పుడు అక్కడి నుంచి తీసి ఏదైనా మనం ప్రైవేట్ కాలేజీకి ఎక్కడికైనా మార్చాలని చూస్తున్నాం.
అంటే కాలేజీలన్నీ క్యూ కడతాయండి. ఇప్పుడు ఎందుకంటే అలా కాదు సార్, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ కాలేజీలకి నితీష్ ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు కదా, అవును. అంతే కదా. ఇప్పుడు ఆయన పలానా కాలేజీలో చదువుతున్నారంటే అదొక పెద్ద పేరు, వాళ్ళ కాలేజీకి గౌరవం, అది ఆ స్టేజ్కి అది వెళ్ళారు కదా. అంటే చిన్నప్పుడు యాక్చువల్ గా తను అల్లరి చేసేవాడు, ఇట్లాగా అల్లరి చేయడం వల్ల ఇలాగ అన్నారు కదా. అల్లరి చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గ్రౌండ్ కి తీసుకుని వెళ్ళినప్పుడు అంటే క్రికెట్ బ్యాట్ పట్టుకొని లేకపోతే కర్ర పుల్లలు పట్టుకొని ఇట్లాగా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఇట్లాగా, అంటే ఆ ప్యాషన్ చూసినప్పుడు మీకేమనిపించిందండి? నేను మామూలుగా అయితే అంటే నాకు బాడీ బిల్డింగ్ అన్న స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం సార్. ఓకే, నాకు ఇష్టం. నేను యాక్చువల్ కబడ్డీ ప్లేయర్ ని. నాకు స్పోర్ట్స్ అంటే మంచి ఇంట్రెస్ట్. అయితే నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పటికైనా బాబుని ఫిజికల్ గా ఒక స్ట్రాంగ్ గా చేయాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్నది. అంటే క్రికెట్ అనేది నాకు ఉద్దేశం ఏం కాదు, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి బాడీ బిల్డప్ చేయాలి, ఇప్పుడు నుంచే చేయాలనేది నేను ఆడితో పెట్టుకున్న గోల్. ఇంకా అది ఏమైపోయిందంటే క్రికెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సక్సెస్ అవ్వకపోతే, అక్కడ ఏమైనా బాగా ఆడకపోతే నేను ఇంకేదో కబడ్డీయో లేకపోతే రన్నింగ్ లేకపోతే ఇంకోటి ఏదైనా నేను వెళ్ళేవాడిని. కానీ అక్కడ వెళ్ళిన దగ్గరే సక్సెస్ పొందాడు. అండర్-14 సెలక్షన్కి వెళ్ళినప్పుడే డిస్ట్రిక్ట్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు, స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు, అండర్-14 రెండుసార్లు స్టేట్ సెలెక్ట్ అయ్యాడు. ఇంకెక్కడ నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదండి. ఇంకా వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు, అందులోనే ఇంకా సక్సెస్ చేద్దామని చెప్పి నేను నితీష్ని అడిగాను, డాడీ నా ఇంట్రెస్ట్ మీద కాదంటే, లేదు డాడీ క్రికెట్ అంటే నాకే ఇంట్రెస్ట్, నేను క్రికెట్ ఆడతాను, ఇంకా నువ్వు నన్ను తీసుకెళ్తే చాలు, నువ్వు గ్రౌండ్కి తీసుకెళ్తే చాలు అనేసి నాతో చెప్పడం. అప్పుడు మా భార్య గారికి, ఈవిడి మా శ్రీమతి మానస గారండి, ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం సార్ బాగా. ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. అయితే ఆ టైంలోనే మేము అండర్-14 ఇంకా స్టేట్ సెలెక్ట్ అవుతాడు అన్న టైంలోనే నాకు హిందుస్థాన్ జింక్ నుంచి ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయిందండి. ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంచెం ఆలోచించుకోవడానికి, అంటే నాకు 23 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకా ఎంగేజ్ ఇంకా నాకు. అయితే ఆ టైంలో నేను ఉద్యోగం వదలాలా ఉద్యోగానికి వెళ్ళాలా అని కొంచెం కన్ఫ్యూజ్ లోని, ఎవరిని అడిగినా అబ్బాయి నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే మంచిది, 25 ఇయర్స్ అంటే ఇంకా న్యూ కొత్త జాబ్ లాంటిది కదా, వెళ్ళిపోతే మంచిది అని చెప్తే, అప్పుడు మా భార్య నేను ఇద్దరం కూర్చొని ఈవిడిని ఒప్పించాను, నేను ఉద్యోగం రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను, అబ్బాయిని క్రికెట్ ఆడిస్తాను, నువ్వు ఎడ్యుకేషన్ చదువు కాబట్టి పాపని నువ్వు చదివించుకో, నీకు ఏం కావాలన్నా నేను చూస్తానని చెప్తే, ఈవిడ కూడా మరి మాట ఆడకుండా, అంటే ఈ రోజుల్లో ఎవరు అలా ఒప్పుకోవడం గ్రేట్ అండి. వెంటనే ఉద్యోగం మానేస్తున్నాను, కానీ ఇంకెందుకు మానేస్తావు, నీకు ఉద్యోగం ఉందనే కదా నేను చేసుకున్నాను అని ఒక మాట అని ఉంటే, ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి ఎవరో, ముత్యాల రెడ్డి ఎవరో, మీరెవరో, నేనెవరో ఎవరికి ఈ ప్రపంచానికి తెలియదు సార్. ఆ రోజు ఈవిడి పెద్ద మనిషితో ఒప్పుకోవడం, వెంటనే నేను ఇంకా ఆ రోజు నుంచి నేను రిజైన్ చేసిన దగ్గర నుంచి ఇంకా నితీష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడైతే గ్రౌండ్ లో ఉంటాడో నేను అదే గ్రౌండ్ లోనే అక్కడే ఆడుతూనే ఉండేవాడిని. ఎందుకంటే వాడికి ఏం కావాలన్నా నేనే చూసుకొని, కోచెస్ కానీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చేస్తూ, గ్రౌండ్ బయటకు వచ్చిన తర్వాత అన్ని చేస్తూ, ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఏం కావాలనేది వాళ్ళ మదర్గా ఆవిడ చేసింది. గ్రౌండ్ లోనే ఏం కావాలి, గ్రౌండ్ కి తగ్గట్టుగా నేనేం చేయాలనేది నేను చేశాను. యాజ్ ఏ పేరెంట్ గా నేను ఏదైతే ఇండియా ఆడతాడు, ఐపీఎల్ ఆడతాడు అనుకోలేదండి. నితీష్కి అయితే మాత్రం ఒక పట్టుదలండి, ఏదైనా అనుకుంటే సాధించడానికి ఒక మంచి పట్టుదలతోని ఈ క్రికెట్ లో వచ్చాడు. అది సాధించినందుకు నేను యాజ్ ఏ పేరెంట్స్ గా నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే కాదండి, ఇది చాలా తక్కువ మందికి వచ్చే ఇది కదండి, రెస్పెక్ట్ కదండి. అంటే ఒక ఫాదర్, ఒక ప్లేయర్ ఫాదర్, అంటే ఇండియాకి ఆడే ఒక ప్లేయర్ కి ఒక ఫాదర్ గా ఎంత ప్రౌడ్ గా ఉంటారో అంటే మిమ్మల్ని చూస్తే మాకు అర్థమవుతుంది. మేడం ఇప్పుడు క్వశ్చన్ మీకే, ఒక్కసారి మైక్ పట్టుకోండి. మేడం, నితీష్ చిన్నప్పుడు ఎగ్స్ ఇలాగ పైకి ఎగరేసినప్పుడు ఎన్ని ఎగ్స్ పగలగొట్టాడు చెప్పండి. ఒక్క ఎగ్ కూడా పగలదండి. పగలలేదు అంటే ఫీల్డింగ్ అప్పటి నుంచి బాగా చేసేవారు అంతేనా? అల్లరి చేస్తాడు కానీ, అంటే నార్మల్ గా నేను ఎక్కడికి బయటికి పంపించిన నితీష్ ని. ఎగ్స్ తీసుకురానన్న షాప్ కి వెళ్ళి అంటే అది చూసేదాన్ని ఎలా తెస్తాను. లేదండి, అపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు కొంచెం జాబ్ పోయిన తర్వాత అపార్ట్మెంట్ కి వచ్చాను. ఫస్ట్ లో జింక్ లో కూడా షాప్ ఉండేదండి తనకి, మాకు కొంచెం దగ్గరలో ఉండేది, పక్కనే ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు విండోలో చూస్తే కనిపించేది అనమాట, షాప్ దగ్గర నుంచి రావడం. చూస్తుంటే ఈ 2 చేతుల బాల్స్ ఎగ్స్ పెట్టుకుని ఇలా ఎగరేసుకుంటూ వచ్చేవాడు. నువ్వు ఎక్కడ పగలేస్తాడు ఎప్పుడు ఒక ఎగ్గ కూడా పగలండి, కరెక్ట్ గా తీసుకొస్తాడు. సో అప్పుడు చిన్నప్పుడు చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు ఆల్రౌండర్ గా మారడానికి కారణమైంది అంటారు. ఏమో చెప్పలేం కదండి అది. నితీష్ ఫస్ట్ బ్యాట్స్మెన్ గా ఉంటూ అండర్-16 లోని
ఏదో హిమాచల్ ప్రదేశ్ మీద అంటే ఏ స్టేట్ నాకు గుర్తులేదు కానీ ఒకే ఇన్నింగ్స్ లో 400 రన్స్ కొట్టాడంటే నిజమేనా? మీరు చెప్పింది కరెక్ట్. నాగాలాండ్ అండి, నాగాలాండ్ మీద అండర్-16 లోనే ఒకే ఇన్నింగ్ లోనే 442 రన్స్ కొట్టి 442 అదే ఇయర్ లోనే 1200 పైచిరుకు రన్స్ కొట్టి బెస్ట్ బ్యాట్స్మెన్ గా, బెస్ట్ ఆల్రౌండర్ గా అప్పుడు అవార్డు కూడా ఇచ్చారు సార్. BCCI అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు తీసుకున్నందుకు వెళ్ళినప్పుడే కోహ్లీ గారు, ఇండియా నుంచి కోహ్లీ గారు వచ్చారు. కోహ్లీ మన టీం, ఇండియా టీం అంతా వచ్చిందండి సెరమనీకి. ఆఫ్ఘనిస్తాన్ టీము, ఇండియా టీం వచ్చింది. దానికి నితీష్ వెళ్ళాడు ఈ అవార్డు తీసుకోవడానికి. అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ అంటే ముందే ఇష్టం, వస్తున్నాడని చెప్పి ఇక్కడి నుంచి ఆనందం, అంటే ఈడికి అవార్డు వచ్చిందని మర్చిపోయాడు. కోహ్లీ ఉన్నాడు, నేను చూడాలి, కోహ్లీని చూడాలన్న దీని మీద వెళ్ళాడు. తీరా మోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్. అంటే చెప్తే కొంతమంది దాన్ని ఏంటంటే అలా ఎవరైనా ఇలాగే చెప్తారు అనుకుంటారు. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. అయితే విరాట్ కోహ్లీతో నా రోజు ఫోటో దిగడానికి అవ్వలేదండి. విరాట్ కోహ్లీతో ఫోటో దిగడానికి అవ్వకపోతే, విరాట్ కోహ్లీ అంత దూరం ఉంటే ఇక్కడి నుంచి అంటే మరి దగ్గరికి వెళ్ళినవారు కదా, అతను స్టార్ ప్లేయర్, అతను కింగ్ కోహ్లీ అప్పటికే. అలాంటి ప్లేయర్ దగ్గరికి మరి వెళ్ళేవారు కదా సార్, కొంత సెక్యూరిటీ ఉంటది కదా. ఈ మాత్రం దూరం నుంచి సెల్ఫీ, అంటే అక్కడి నుంచి ఆయన పడేటట్టు ఒక సెల్ఫీ తీసుకొని 2-3 ఫోటోలు అవి ఉన్నాయి, చాలా లాంగ్ నుంచి తీసుకునేవి. అయితే ఆ రోజు నుంచి చాలా ట్రై చేశాడు సార్. ఆ రోజు విరాట్ కోహ్లీ సార్ని కలవాలని కలవలేకపోయాడు. ఇంకా అక్కడి నుంచి విరాట్ కోహ్లీని కలవడానికి ఒక ప్లాన్ సెట్ చేశాడు సార్. విరాట్ కోహ్లీని నేను కలవాలంటే ఎలా, నాకు నేనెంత వీరాభిమానిని, అతను కలవలేకపోయాను, నేను ఎలా కలవాలన్నది అతను ఇంటికి వచ్చిన తర్వాత మాతో కూడా అతనికి అవార్డు వచ్చింది సార్. మన ఆంధ్రాలోనే ఫస్ట్ ఆ అవార్డు రావడం నితీష్ కి. అలాంటి అవార్డు వచ్చినప్పుడు కూడా అవార్డు తీసుకున్న సంతోషం మన ముఖంలో కనపడలేదు. వచ్చి నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు, చిన్నపిల్లలు కదండి, నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు. 16 సార్, 16 లో నుంచి నాకు ఫోటో ఇవ్వలేదు అని కొంచెం బాధపడుతూ ఉండి అక్కడి నుంచి అదే మోటివేషన్ తీసుకున్నాడు సార్. నేను విరాట్ కోహ్లీని కలవాలి. ఎలా కలవాలి, మనమేమి పెద్ద డబ్బున్నోళ్ళం కాదు, లేకపోతే మనకేం పలుకుబడి లేదు, మనమేమి పెద్ద స్టార్లు ఏం కాదు, వేరే విధంగా వెళ్ళి కలడానికి. అప్పుడు అనుకున్న నిర్ణయం ఏంటంటే, నేను విరాట్ కోహ్లీని కలవాలంటే ఇదే క్రికెట్ లోనే నేను బాగా ఆడి విరాట్ కోహ్లీ చిందా విరాట్ కోహ్లీ నోటంటే నితీష్ కుమార్ రెడ్డి పేరు వస్తే చాలు అనుకున్న మనిషి ఈ రోజు డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్ తీసుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇన్నింగ్ లోనే అతనితోనే ప్లే చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఆ నితీష్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఎంత అదృష్టం అంటే, నితీష్ కి టీవీలోని ఒక సెంచరీ కొడితే ఇక్కడ పెద్ద డ్యాన్సులు చప్పట్లు కొట్టిన మనిషి అక్కడ చూస్తూ ఆ ఆనందం, అది మాకు చూస్తూ మేమెంత ఆనందించాం అంటే. బ్యాటింగ్ క్రీజ్ లో ఒక ఎంట్లో కోహ్లీ ఆడుతుంటే నితీష్ ఉన్నాడు. అందులోని విరాట్ కోహ్లీ అంటే వీరాభిమాని, అందులో 100 కోటి, విరాట్ కోహ్లీ 100, నితీష్ ఏమో అప్పటికి ఎంత 38 ఎంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయడం మాకు చూడడానికి 2 కళ్ళు సాలేదు సార్ మా ఆనందం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విరాట్ కోహ్లీ సార్ నితీష్ ఒక పిచ్ మీద ఆడుతున్నారో, నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టం అంతా నాకు ఏమి అనిపించలేదు సార్. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, అందరూ అనుకుంటారు నేను కష్టం పడ్డాను, నేను కష్టాలు పడుతూ కూడా నేను వాడిని తీసుకొచ్చాను. ఈ రోజు ఆడు ఎదిగిన స్థాయిని చూసి నేను ఆ కష్టం అంతా నాకు మర్చిపోయింది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు యువత ల్యాండ్ లో ఉన్న నితీష్ బహుశా అదేదో సినిమాలో శృతి హాసన్ మనసులో నాట్యం చేస్తారు, అలాగే నాట్యం అంటే అక్కడ ఎగిరితే బాగోదని చెప్పి బయటికి కనిపించింది. అదే బయటగా ఉంటే మాత్రం బయట ఎగిరేవాడేమో ఆయన, అట్లా మనసులో ఫుల్ డాన్స్ చేసి ఉంటాడు. యాక్చువల్ గా అంటే తర్వాత మీతో మాట్లాడారు కదండి, ఫోన్ లో మాట్లాడడం, కాన్వర్సేషన్స్ అన్ని అయ్యే తర్వాత రావడం జరిగిందండి. ఇన్సిడెంట్ తర్వాత అవ్వలేదు కదా, సో అక్కడే ఉన్నట్టు ఫోన్ లో మాట్లాడినప్పుడు అంటే ఆ మూమెంట్ కోసం కానీ అక్కడ ఉండే అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఎట్లా ఉంటుంది ఏంటి, ఆ ప్లేయర్స్ తో తినే ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, ఇలాంటివి ఏం చెప్పాడా అండి, షేర్ చేసుకున్నారా? నితీష్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సీనియర్స్ టీమ్ కి సెలెక్ట్ అవ్వక ముందు ఇండియా ఆస్ట్రేలియా ఏకి వెళ్ళాడు. అప్పుడు కొంతమంది అంటే విరాట్ కోహ్లీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు కాకుండా ఈ కొంచెం మిడిల్ లో ఉన్న ఈ విహారీ కదండి, కేఎల్ రాహుల్, సూర్య, ఇలాంటి
ఇలాంటి వాళ్ళతో కొంచెం ఆడటం, ఒక 2-3 మ్యాచ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు అక్కడ జరిగాయి. అందులో ఆడిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఏ టీంకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ విరాట్ కోహ్లీని కలవడం, అది చాలా సంతోషం అండి. విరాట్ కోహ్లీని కలిసిన తర్వాత ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసి ఏం డాడీ అంటే, డాడీ నువ్వు అనుకుని సాధించారంటే అలా ఉండాలి డాడీ అంటే ఇంకా అక్కడి నుంచి చేస్తాడు సార్. పని అంటే మనం చెప్పలేం కానీ చాలా జోక్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను టీవీ చూసినప్పుడే అటు పక్కన ఆ 100 కొట్టినప్పుడు ఏదో ఒకటి పోద్దండి, రిమోట్ అయినా పోద్ది, లేకపోతే చల్లని పగిలిపోతుంది, అంత అల్లరి చేస్తూ ఉంటాడు. ఎన్ని రిమోట్లు పోయి ఉంటాయి మీ ఇంట్లో? చాలా పగులుతూ ఉంటాయి సార్. అంటే పగలగొట్టాలని కాదు, ఆనందం అంటే హ్యాంగ్ ఓవర్ అట్లా ఉంటుంది పిల్లలు. మాక్సిమం వీళ్ళందరూ చూసేది కూడా అకాడమీలో చూసారు పిల్లలతోనే, అకాడమీ ఫ్రెండ్స్. ఇప్పుడు నితీష్ ఫ్రెండ్ కూడా ఈ రోజు IPL కి సెలెక్ట్ అయ్యాడు. త్రిపురాన్ విజయ్ శ్రీకాకుళం. నితీష్ కి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు వీళ్ళంతా ఒక బ్యాచ్, మన నితీష్, గుంటూరు రషీద్, త్రిపురాన్ విజయ్, వీళ్ళు ముగ్గురు ఒకే ఇయర్ అకాడమీ చేశారు వీళ్ళంతా. ఇప్పుడు మన అవినాష్ అన్న అబ్బాయి కొంచెం సీనియర్ నితీష్ కి, సత్యనారాయణ రాజు కూడా సీనియర్, కాకినాడ అబ్బాయి. వీళ్ళు నితీష్ కన్నా కొంచెం సీనియర్, అయినా వీళ్ళందరూ కలిసి ఆడిన బ్యాచ్ ఇదంతా. యాక్చువల్ గా అంటే ఇప్పుడు మనకి చాలా ఆనందంగా ఉందండి. అంటే మనం వైజాగ్ కుర్రాడు యాక్చువల్ గా ఇండియాకి ఆడుతున్నాడు, IPL కి ఆడుతున్నాడు. ఇంకోటి IPL లో లాస్ట్ ఇయర్ అయినా 20 lakhs బేస్ ప్రైస్, ఈ రోజు 6 కోట్లు. 6 కోట్లకు అమ్ముడయ్యాడు. ఎలా ఉందండి? అంటే కోటీశ్వరుడు అయిన ఫీలింగ్ ఉందా మీకు? అంటే కోటీశ్వరుడు అయిన కాదండి, సేమ్ టీం మళ్ళీ. అంటే నితీష్ మీద టీం మేనేజ్మెంట్ ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడండి. మనం 6 కోట్ల 2 కోట్ల 10 కోట్ల అని కాకుండా అంతమంది సీనియర్ ప్లేయర్స్, ఎంతమంది అండి? 21 మంది టీంకి ఉన్నారు. 21 మందిలో 6 రిటైన్ చేసుకోవాలి, 5 రిటైన్ చేసుకోవాలి. 5గురిలో మా అబ్బాయి ఉన్నాడంటే మాకు ఎంత గర్వం సార్. మీరు 6 కోట్ల అన్న మాట పక్కన పెట్టండి సార్, డబ్బు కాదు. 25 మందిలోని 5 రిటైన్ చేసుకుంటే అందులో నా కొడుకున్నాడు సార్. అది నాకు ఎంత గర్వం అండి. మేనేజ్మెంట్ ఎంత నమ్మకం పెట్టుకుంది నితీష్ మీద. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా నితీష్ మళ్ళీ వాళ్ళు ఏదైతే నమ్మకంతో నిన్ను రిటైన్ చేసుకున్నారో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసి నువ్వు మళ్ళీ అంతటి ఘన విజయాన్ని సాధించాలని ఒక తండ్రిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ వాడు అంటే యాక్చువల్ గా సరే, అంటే బ్యాటింగ్ కోసం దానికోసం అడిగే ముందు మేడం అడుగుదాం కొన్ని. సార్ మేడం, యాక్చువల్ గా నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఎవరికి చెప్పారు? వాళ్ళ డాడీకి చెప్పారా, మీకు చెప్పారా? ఏదైనా ఫస్ట్ వాళ్ళ డాడీకే కాల్ చేస్తాడండి. ఇలాంటి క్రికెట్ సంబంధించినంత వరకు ఏదైనా ఫస్ట్ డాడీకే చెప్తారు. గ్రూప్ కాల్లో అందరిని యాడ్ చేస్తారు, నన్ను, వాళ్ళ సిస్టర్ ని, వాళ్ళ డాడీని, ప్లస్ మా బ్రదర్ ఉంటారు. అందరిని గ్రూప్ కాల్ యాడ్ చేసి ఈ శుభవార్త అందరికీ చెప్పాలి అన్నట్టు అందరినీ వీడియో కాల్ చేస్తాడు. బయట ఉంటాడు కదా, అందరిని యాడ్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్తాడు. మన ఇండియన్ తల్లులు అంటే పిల్లలు ఎప్పుడో రోజు పడాపడామని అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు కదా, అంటే సర్వసాధారణం. మా ఇంట్లో కూడా నడుస్తూ ఉంటది లేండి అది. అంటే మా ఆవిడ, నన్ను కాదండి, మా పాపని, నన్ను కాదు, పన్నండి. అట్లాగా మీరు ఎప్పుడైనా నితీష్ని అంటే దెబ్బలాడడం లేకపోతే దెబ్బ వేయడం ఎప్పుడైనా జరిగిందా? జరిగిందండి. పాపం చాలా అల్లరి ఎక్కువ కదా, బాగా చదువు దగ్గరే చాలా తన్నులు తినేవాడు, చాలా అల్లరి చేసేవాడు. కానీ చదివేవాడు బానే, అల్లరి చేసేవాడు. కొడితే కానీ మాట వినేవాడు కాదు అసలు, అల్లరి ఎక్కువ. కానీ తను పట్టుకుని ఉండేవారా? అంటే భయపెట్టడానికి పిల్లలకి భయం అనేది ఉండాలి సార్. ఎడ్యుకేషన్ లో ఇవి దగ్గర ఎడ్యుకేషన్ లో కూర్చున్నంతసేపు వాడు పక్కన ఎడ్యుకేషన్ పరంగా అయితే ఈవిడు పక్కన కూర్చున్నాడంటే అక్కడ ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే వినేవాడు కాదు. అంటే కొట్టడం అనేది, భయపించడం అనేది సెకండరీ. మాత్రం కొంచెం భయపెడుతున్నా చదివించింది. అంటే పిల్లలకి యాక్చువల్ గా క్రమశిక్షణ నేర్పించాలంటే కొన్నిసార్లు అది అదిలింపు ఇవన్నీ ఉండాలండి, బెదిరింపు అవన్నీ ఉండాలి. అది కామన్. అంటే ఇప్పుడు అది ఉండబట్టే మీరిద్దరు చేయబట్టే కదండి ఇప్పుడు ఆయన స్టేజ్ కి వెళ్ళగలిగాడు. అవునా కదండి? అంతే కదండి. వాళ్ళ డాడీ అంటే ఎక్కువ భయపడతారు. స్టడీస్ సంబంధించినంత వరకు మాత్రం నేనంటే భయపడతాడు. మిగతా విషయాలంటే డాడీ వస్తున్నారు అని చెప్పి భయపించేదాన్ని. అట్ల పుల్ల అంటారు కదా, అది గురువు అన్నమాట. అది చూస్తూ ఉండేవాడు, అమ్మ అట్ల పుల్ల కాల్చి పెట్టేస్తుంది. మన తెలుగు అమ్మలు అందరూ అట్ల పుల్లే వాడుతుంటారు.
అట్లా అట్లా కాదా చిన్నప్పుడు సార్ అది అంటే అదే అదే ఎక్కువగా డాడీ అని పైన డాడీకి వస్తారు, డాడీకి చెప్తాను అని భయపించేదాన్ని. ఎందుకంటే నేను ఎంత కొట్టినా నాకు భయపడేవాడు కాదు, వాళ్ళ డాడీ గట్టిగా అరిస్తే చాడు భయపడిపోయాడు అనమాట. ఓకే. ఇప్పుడు కాదు, తను సెలెక్ట్ అయిన తర్వాత సరే, ఇప్పుడు వాళ్ళ డాడీకి చెప్పారు, ఆ తర్వాత మీతో మాట్లాడినప్పుడు ఏమన్నారు? తను ఫస్ట్ అన్న మాట ఏంటి గుర్తుందా మీకు? లేదు సార్, అందరినీ గ్రూప్ కాల్ యాడ్ చేసి అందరూ అదే అదే కాదు కదా, మీతోనే అమ్మ సో అండ్ సో అని ఏదో చెప్పి ఉంటాడు కదా, ఏ అన్న మాటలు ఏంటి అని అడుగుతున్నాను. అందరికి ఒకేసారి చెప్తాడండి, అమ్మ సెలెక్ట్ అయ్యానంటే హ్యాపీ నాన్న అని మేము అందరం ఒకసారి షేర్ చేసుకుంటాం. ఎందుకంటే పాప యూఎస్ లో ఉంది కదా, తను కూడా ఇక్కడ లేదు కదా, అందరికి ఒకేసారి చెప్పాలి, మా ఫీలింగ్స్ చూడాలని వీడియో కాల్ చేస్తాడనమాట, మేము ఎలాగా ఫీల్ అవుతున్నాం అని. అంటే నితీష్ అండ్ పాప ఇద్దరే కదండి? పాప పెద్దది అనుకుంటా. పాప పెద్దది కదండి. ఓకే, అక్క తమ్ముడు. సో అక్క తమ్ముడు ఎప్పుడైనా గొడవ పడేవారా? ఎప్పుడు 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 పైకి గొడవ పడతారండి, కానీ ఫుల్ సపోర్ట్ వాళ్ళ తమ్ముడికి. మీరు ఒకటి యాక్చువల్ గా సైకలాజికల్ గా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, అన్నదమ్ముల మధ్య, సిస్టర్ అండ్ బ్రదర్స్ మధ్య ఎవరైతే గట్టిగా ఎక్కువ చిన్నప్పుడు గొడవ పడుతుంటారో తర్వాత బాండేజ్ కూడా వాళ్ళ మధ్య బాగా ఉంటదట. చాలా ఆలోచిస్తాడు, అభిమానం అదంతా ఎక్కువ ఉంటదట. ఇప్పుడు చిన్నప్పుడు బాగా ఎంత గొడవ ఆడుకున్నా ఇద్దరు, వచ్చేసరికి అక్క గురించి తమ్ముడు బాగా ఆలోచిస్తాడు, తమ్ముడు గురించి అక్క చాలా బాగా ఆలోచిస్తుంది. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది, అమ్మో వీళ్ళకి ఇంత ఎఫెక్షన్ ఉందా వీళ్ళ లోపల అనిపిస్తుంది. నితీష్ వాళ్ళ అక్క, ఇప్పుడు నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఏమంది తను పాప? తాను అసలు ఇంకా చాలా ఎక్సైట్ అవుతుంది, అసలు ఇంకా మాకంటే ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయిపోద్ది అనమాట. మా తమ్ముడు సెలెక్ట్ అయ్యాడు, ఇంకా అసలు ఆ రోజు తనకి నిద్ర పట్టదు, ఇంకా ఇవన్నీ నేను దగ్గర నుంచి చూడలేకపోతున్నానని ఫీల్ అవుతుంది, అంతే, ఇక్కడ లేదు కదా. సరే, ఏ ఇంటర్వ్యూలో అడగను మిమ్మల్ని అడుగుతానండి, నితీష్ కి బాగా ఇష్టమైన వంట ఏంటండి? నితీష్ నాన్ వెజ్ ఎక్కువ తింటాడండి, నాన్ వెజ్, గోంగూర మటన్, ఫిష్ ఫ్రై. ఎక్కడ బయటికి వెళ్ళినా బయట ఫుడ్ ఎంత తిన్నా ఇంట్లో ఫుడ్ తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. అంటే ఎక్కువ బయట ఉంటాడు కదా, ఇంటికి వెళ్తాను అమ్మ దగ్గర వండించుకొని తినాలి, రెస్ట్ తీసుకోవాలి, టైం దొరికితే అలాగే ఆలోచిస్తాడు. ఇక్కడికి టూర్స్ వెళ్ళిపోదాం, అవి చూద్దాం అలా ఎప్పుడు ఆలోచించాడు. ఇంటికి వెళ్ళిపోయి చక్కగా అమ్మతో వండించుకొని తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. యాక్చువల్గా ఒంగోలులోని వంటలు చాలా బాగా చేస్తారు, అంటే ఒంగోలు ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటదండి. యాక్చువల్గా మీరు అట్లాగే నితీష్ ఇప్పుడు టూర్కి వెళ్ళి రాగానే ఒక దగ్గర కూర్చోబెట్టి కుక్ చేసి తినిపించడం అలాంటివి నడుస్తూ ఉంటాయా? అంటే తనకి ఇష్టమైనవన్నీ వెంటనే వండి పెట్టి అన్ని రకాలు చేస్తాను, తనకి ఏమి ఇష్టం అన్ని ప్రిపేర్ అయిపోతాం తను వచ్చే టైంకి. ఈ రోజు నేను ప్లాన్ చేసుకుంటా, ఆయన వరకు ఆయన గ్రౌండ్ చూసుకుంటారు, నా వరకు నేను ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు ఈయనంటే ఫస్ట్ నుంచి సరే ఒక స్పోర్ట్స్ మెన్, నితీష్ ని ఎలాగైనా క్రికెట్ లోకి వెళ్ళాలి అండ్ వెళ్ళేటట్టు చెయ్యాలి అని చెప్పి ఒక అంబిషన్ తో ఉన్నారు. మీరు ఒక మదర్ గా ఏ పిల్లలైనా చదువుకుంటే బాగుంటుంది ఇట్లాగా ఎంత అంటే చాలా మంది మదర్స్ ఏంటంటే అంటే అక్కడ వరకు రిజిడ్ గా ఉంటారు, అంటే వాళ్ళు రిజిడ్ గా ఉండేది ఏంటంటే అంటే రేపు పొద్దున అందులో సక్సెస్ అవ్వకపోతే చదువు అనేది ఉంటది కదా అనే ఒక ఫీలింగ్. ఎప్పుడైనా నితీష్ క్రికెట్ ఆడుతూ ఉంటే ఎందుకు క్రికెట్ ఆడుతున్నాడు, చదువుకుంటే బాగుంటది కదా అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? వన్స్ జాయిన్ అయినాక అనుకోలేదు, జాయిన్ అవ్వకముందు మాత్రం స్టడీస్ కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయేమో, మీరు రోజు గ్రౌండ్ తీసుకెళ్తున్నాడు, ఇంటికి వచ్చి హోంవర్క్స్ చేయలేకపోతున్నాడు, ఫస్ట్ లో ర్యాంక్స్ బాగా వచ్చాయి ఇప్పుడు మార్క్స్ తగ్గిపోతున్నాయి, మీరు ఇలా చేస్తున్నారు అనేదాన్ని ఫస్ట్. అంటే లేదు తను వదిలేసి గ్రౌండ్ నుంచి వచ్చాక బాగా స్ట్రైన్ అయిపోతాడు, నేను హోంవర్క్స్ చేయిస్తుంటే కూర్చొని పడుకునేవాళ్ళు, వదిలేసి తను అంటే ఆయన తెలుసు కదా గ్రౌండ్ లో ఎంత కష్టపడతాడో ఆయన తెలుసు కాబట్టి వదిలేసి పడుకుంటారు అనేవాళ్ళు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని, హోంవర్క్స్ అన్ని అవి చదువుకోవాలి ఈ రోజు సిలబస్ ఇది అని. ఇంకా తర్వాత నాకు అప్పుడు క్రికెట్ గురించి తెలియదు అసలు, యాక్చువల్గా తెలిసిన తర్వాత అయ్యో బాగా స్ట్రైన్ అయిపోతున్నాడని ఇంకా నేను వదిలేసాను. తర్వాత ప్రతిదీ సెలెక్ట్ అవడం, Under-12, Under-14, Under-16 పర్లేదు, మా అబ్బాయిలో టాలెంట్ ఉండబట్టే కదా పిలుస్తున్నారు, సరే ఇంకా వాళ్ళ డాడీ చూసుకుంటానని చెప్పారు కదా అని ఇంకా తన్ని ఫుల్ ఇంకా వాళ్ళ డాడీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనమాట. ఇంకా యాక్చువల్గా అంటే క్రికెట్ అంటే స్పోర్ట్స్ ఏదైనా కూడా వాళ్ళకి ఇంజురీస్ అవ్వడం, దెబ్బలు తగలడం ఇలాంటివి నడుస్తూ ఉంటాయి కదండి. క్రికెట్ లో కూడా పరిగెట్టినప్పుడు ఏదో విధంగా దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా. అంటే ఫాదర్ అంటే ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆయనకి అర్థం అవుతుంటుంది, కానీ మదర్ కి అట్లా కాదు కదా. చిన్నపిల్లలకి అంటే తన పిల్లలకి ఏదైనా అయింది అంటే చాలా ఎక్కువ ఫీల్ అవుతుంటారు. అట్లాగే నితీష్ ఎప్పుడైనా అంటే ఇలా దెబ్బలు తగిలించుకునేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? చాలా బాధ అనిపిస్తుంది. నేను ఐపీఎల్ మ్యాచ్ కి వెళ్ళానండి, నేను ఎక్కువ మ్యాచెస్ కి వెళ్ళాను, ఐపీఎల్ కి వెళ్ళాను. నా కళ్ళ ముందే క్యాచ్ పడుతూ అలా పడిపోయాడు, ఒక్క నిమిషం నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది, నా కళ్ళ ముందే అలా పడిపోయాడు అని. ఇంటికి వచ్చాక ఏమైంది అని చూసి పెద్దగా ర్యాష్ వచ్చేసింది ఇక్కడ. వచ్చేస్తే అది చూసాము, నీ దెబ్బలు తగిలితే జాగ్రత్తగా ఆడుకోవాలి కదా అన్న అని చెప్తా అంటే నేను చూసుకుంటాను
అంటాడు. అయినా మా భయం మాకు ఉంటుంది. తల్లులు ఎలా ఉంటారంటే వీలైతే అక్కడ ఫోన్ పెట్టినట్టు వేస్తారు పిల్లలు పడిపోకుండా. అంటే తల్లి ప్రేమ అంటే అది. అంటే నేను మిమ్మల్ని ఇది చేయడం అని కాదు, అంటే తల్లులు అలా ఉంటారు. అంటే పిల్లలు ఎలా ఉన్నా కూడా అంటే వాళ్ళు చాలా ఇదిగా ఉండాలి. తండ్రులు ఏంటంటే పిల్లల్ని రాడు తేలాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అది చాలా సార్లు అంటే చాలా మంది మేము చూస్తూ ఉంటాం కదా, అలా మాకు తెలుస్తూ ఉంటది. సరే, అలా దెబ్బ తగిలినప్పుడు మీరు ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకెప్పుడైనా ఇంజురీస్ అవ్వడం అట్లాగే ఏమైనా నడిచాయండి? అయిందండి, ఒక పెద్ద ఇంజురీ అయింది. ఒక 1-2 months ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. గ్రౌండ్ లో అండి ఇంజురీ? గ్రౌండ్ లో. ఆ ఇంజురీ అయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. నా హ్యాండ్ సపోర్ట్ లేకుండా ఒక సింగిల్ లెగ్ మీద నడవమన్నారు. అది చూస్తూ నేను అసలు అలా వాడిని చూడలేకపోయినా. చాలా ఏడుపు వచ్చింది. ఏంటి అసలు నేను అలా చూడలేకపోతున్నానమ్మ, నువ్వు అసలు అది కర్ర తీసేసి నన్ను పట్టుకున్నాడు, నువ్వు అలా నడుస్తుంటే నేను చూడలేను అన్నాను. కానీ తను ఇంకా రికవర్ పడడానికి చాలా టైం పడుతుంది. కానీ తను చేసిన ఎక్సర్సైజెస్ బాగా నేను త్వరగా రికవర్ అవ్వాలి అని చాలా అసలు ఎవరు చేయరేమనండి అలాగా. బెడ్ రెస్ట్ అంటే రెస్ట్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటా త్వరగా రికవర్ అవ్వడానికి గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటా రెస్ట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ప్రాక్టీస్ తగ్గిపోయి కలచ్చు కంటే. అసలు ఇంక గేమ్ విషయంకి వచ్చేసరికి ఇంక ఇలాంటివి ఏం పట్టించుకోడండి, హెల్త్ అవేం పట్టించుకోడు. నేను త్వరగా రికవర్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. ఇంట్లో కూర్చోవడం అంటే అసలు ఇష్టం ఉండదు. గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, నేను తొందరగా అయిపోతే అంత మంచిది. ఆ ఇంజురీ ఎలా అయిందండి? ఫీల్డింగ్ లో అయింది సార్. అది మన మ్యాచ్ ఆడుతున్నారు. ఎక్కడండి, ఎక్కడ ఆడుతున్నారు? అది విజయనగరం అనుకుంటాను, లేకపోతే ఇది ఎప్పుడండి, ఎంతకాలం క్రితం? 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఐపీఎల్ కూడా ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. ఆ టైంలోని ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కాలు పరిగెత్తి వెళ్ళేటప్పుడు, ఆ వీడియో ఉంది సార్ మీకు చూపిస్తాను. కాలు ట్విస్ట్ అయ్యి ఇక్కడ లెగ్మెంట్ కొంచెం తెగిందండి. తెగినప్పుడు ఇంటికి వచ్చి డాక్టర్ చూపిస్తే పిండి కట్టేశారు. పిండి కట్టేసి రెస్ట్ తీసుకోమన్నారు. డాక్టర్ గారు చెప్పిన సజెషన్ ఏంటంటే స్పోర్ట్స్ డాక్టర్ తీసుకెళ్తే 6 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. 6 వారాలు రెస్ట్ తీసుకోమంటే 2 వారాలు కరెక్ట్గా రెస్ట్ తీసుకున్నాడండి. రెస్ట్ తీసుకొని స్టిక్ ఉంటుంది కదా, స్టిక్ పట్టుకుని నడిచినప్పుడు మేము చాలా బాధపడ్డాను సార్. అప్పుడు మాకు అన్నిటికీ ఎమోషనల్ అవుతే బాగోదు, కానీ నేను చాలా బాధపడ్డాం. ఇప్పుడు ఆ స్టిక్ పట్టుకొని నడిచినప్పుడు, స్టిక్ వద్దు నన్ను స్టిక్ వాడొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నా భుజమే చేసుకుంటా అని చెప్పి నేను తీసుకెళ్ళాను. వెంటనే 3rd week 2 వారాలు ఇక్కడ ఉన్నాడండి. 3rd week మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను డాడీ అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను అది చూడండి అంటే నేను ఎవరైనా మనం చెప్పాలి ఎందుకు డాడీ ఖాళీగా ఉంటున్నాను, నాకు చెప్పకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సార్ నేను ఈ కాలు పిండి కట్టేసుకొని నేనేం ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఒక ప్రోగ్రెస్ తీసుకున్నాడు సార్. ఆయన చెప్పాడు ఈ కాలు ఎలా పెట్టుకొని నీ బాడీ అప్పర్ ఏదైనా నువ్వు చేసుకోవచ్చండి. ఆ రోజు నుంచి వెంటనే జిమ్కి వెళ్ళిపోయి జిమ్ లో మొత్తం అప్పర్ కావాల్సినవన్నీ వీడియోస్ నేను తీసుకెళ్తాను. జిమ్కి తీసుకెళ్ళివన్నీ ఒక కాలు మీద ఉండి నిలబడి నాకు ఆడిపోడండి. పిండి కట్ట వేసుకున్నప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు. ఎప్పుడైతే డాక్టర్ పర్వాలేదు నువ్వు చెయ్యి అన్నాడు, వెంటనే జిమ్ ఒక వారం చేసాడు. నెక్స్ట్ వారం అంతా ఈ గ్రౌండ్ లోకి వెళ్ళి ఈ నాక్ అంటారు కదండి, నాక్స్ చేసుకున్నాడు ఒక కాలుతోనే. అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఫోటోలు, గుర్తుగా నేను ఉంచుకున్నాను. మీకు ఎన్ని చెప్తా ఉంటే ఏదో ఇవన్నీ మాకు ఇవ్వాలి, ఇప్పుడు చూపిస్తాను సార్. అవన్నీ నాకు గుర్తుగా ఉంచుకున్నాను. అంత దెబ్బతలు అంత అంటే క్రికెట్ మీద సరదాగా నేను క్రికెట్ జాయిన్ చేసిన కుర్రోడు మా అబ్బాయి ఎంత దాని మీద ఎంత డెడికేషన్ గా ఎంత హార్డ్ వర్క్ చేసాడు అనేది సార్ నేను చూస్తే నిజంగా నా కొడుక నేను గొప్పలు చెప్పుకోవడం కాదండి, అలాంటి వర్కౌట్ ఏ కుర్రోడు చెప్పుకోవట్లేదు. ఆల్రెడీ ఆయన అలా కాదండి, చాలా ఇది చాలా మందికి తెలియదు కదండి. అందరూ అనుకుంటారు అందరూ అనుకుంటారు ఓవర్ నైట్ గా ఒక స్టార్ అయిపోయాడేమో అనుకుంటారు. కానీ ఈ స్థాయికి రావడానికి అది చాలా కష్టపడ్డాడండి. ఇష్టమైన వంటలు తినడం మానేశాడు, స్వీట్లు తెగ తినేవాడండి. ఈ పానీపూరి అంటే చెప్తాను, మామూలు చిన్నపిల్లలు అండర్ 14 పానీపూరి కానీ ఈ జంక్ ఫుడ్ చాలా ఎక్కువ తినేవాడు. ఎప్పుడైతే క్రికెట్ మీద ఈ ఫ్యాషన్ పెంచుకున్నాడో, ఎప్పుడైతే నేను నా లైఫ్ ఇంక చదువు లేదు క్రికెటే అనుకున్నాడో, అక్కడి నుంచి ఫుడ్ కంట్రోల్ చేసాడండి. ఇప్పుడు మీరు ఎవరైనా భగవంతుడు తీసుకొచ్చి స్వీట్ పెట్టిన నోట్లో పెట్టుకోడు, తీసుకోడు. డిసిప్లిన్ గానీ తినే విషయంలో గానీ అంత ఏదైనా సరే టైం టు టైంకి ఏం చేయాలో అదే చేసుకుంటాడు. వర్కౌట్ కానీ ఫుడ్ విషయం కానీ ఉందని కానీ, లేకపోతే ఇంతవరకు వైజాగ్ లో ఉండి ఇప్పటి వరకు అరకు తెలియదండి అడిగి.
అరకు ఎప్పుడు వెళ్ళలేదు అంటే ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు. కాదు, ఈ ప్లేస్ గ్రౌండ్ తప్పితే ఇంకేం తెలియదు. చెప్తున్నాను కదా సార్, అరకు వెళ్ళకపోతే చాలా మంది ఇప్పుడు అనంతపురం వెళ్తాడు, కడప వెళ్తాడు, లేకపోతే ఇంకా ఈ పక్క మన జిల్లాలకు వెళ్తారు కదండి. అదే tourist. వాళ్ళందరూ అంటారండి, ఒరే నువ్వు పెద్ద మగవాడు వైజాగ్ లో ఉండి అరకు చూడలేదు మాకు చెప్తుంటావు అంటే చెప్పాడు ఆ విషయం నాకు వచ్చాడు కదా. ఏ డాడీ మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు వైజాగ్ లో ఉండి అరకు చూడలేదు అంటే అందరూ నన్ను కామెంట్ చేస్తున్నారా. కామెంట్ చేయని డాడీ, నువ్వు ఎంతైతే డెడికేషన్ పెట్టి నువ్వు క్రికెట్ ఆడుతున్నావో రేపు పొద్దున్న నువ్వు ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏ పొజిషన్ లో ఉన్నారు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరూ ఏ పొజిషన్ లో ఉన్నారు చూడు, అప్పుడు దానికి దీనికి నీకు అర్థం అవుతుందని చెప్పాను. అలాగే ఇప్పుడుకి వచ్చి ఎవరికి వెళ్ళలేదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసారు. ఇప్పుడు మరి వచ్చిన తర్వాత మరి తీసుకెళ్ళాలి. యాక్చువల్ గా నితీష్ టెస్టుల్లో కూడా మొన్న ఈ మధ్య చూసానండి, చాలా బాగా ఆడుతున్నాడు. మంచి అంటే ఈ మధ్య అంటే ఎక్కువ రన్స్ కూడా తీస్తూ ఉన్నాడు. ఆయన రన్స్ తీస్తూ ఉన్నాడు, బౌలింగ్ చాలా బాగా చేస్తున్నాడు, ఆల్రౌండర్ గా తను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగే ఐపీఎల్ లో కూడా ఈ మధ్య సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టినట్టు నేను అంటే ఎక్కువ ఫాలో అవట్లేదు కానీ కొన్ని ఫాలో అయిన నేను చూసాను. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు వైజాగ్ కుర్రాడు అని చెప్పి కొన్ని ఇవన్నీ వచ్చాయి. సో అంటే నితీష్ యాక్చువల్ గా ఫస్ట్ బ్యాట్స్మెన్ గా ఉంటూ తర్వాత ఆల్రౌండర్ గా అంటే బౌలర్ గా ఎలా కన్వర్ట్ అయ్యారు, ఆల్రౌండర్ గా ఎలా కన్వర్ట్ అయ్యారు అంటే గైడెన్స్ ఇదంతా మీద లేకపోతే ఇంకెవరిదైనా? లేదు సార్, అది ఓన్ ప్రిఫరెన్స్ అండి. నేను చెప్తాను, అండర్-14 అండర్-16 వరకు ఓన్లీ ప్యూర్ బ్యాట్ అండి. ఓపెనింగ్ గానీ ఫస్ట్ డౌన్ గానీ ఆడికి అవార్డులు వచ్చినాయి కూడా ఓన్లీ బ్యాట్స్మెన్ కింద వచ్చాయి. అది ఎప్పుడైతే 19 ఈ ఏజ్ పెరుగుతున్న కొద్ది వెళ్తున్నారు, ఎప్పుడైనా వికెట్ రాలేనప్పుడు భారీ భాగస్వామ్యం వెళ్ళిపోతున్నప్పుడు వీడికి ఒక ఓవర్ వద్దాము చూద్దామని వేసేవారండి. వేసినప్పుడు వికెట్ రావడం అంటే మంచి ఏమంటారంటే మంచి లైన్ లైన్ బౌలింగ్ వేసేవాడు. ఇంకా అలాగే ఇంకా ఎప్పుడైతే బౌలింగ్ బాగా పడుతుందో కోచెస్ కూడా ఇంకా బౌలింగ్ ఇవ్వడం, బౌలింగ్ మీద ఈయనకి ప్రాక్టీస్ చేయించడం, ఇంకా ఆల్రౌండర్ గా ఇంకా బాగుంది బౌలింగ్. బ్యాటింగ్ నితీష్కి ఏంటి చెప్పారంటే నువ్వు బ్యాటింగ్ వదిలేద్దు, బౌలింగ్ చేయాలి, బౌలింగ్ మీద కూడా నువ్వు ప్రాక్టీస్ చేయమని ఇంకా రెండింటి మీద ప్రాక్టీస్ చేయించడం. దాని మీద నితీష్ కూడా వర్కౌట్ ఆల్రౌండర్ అయిన కాడి నుంచి మనోడి నుంచి చాలా ఇంకా నేర్చుకున్నాడండి. అంటే ఇంకా నేను ఒక బ్యాటింగ్ ఒకటే చేస్తే నాకు అవ్వదు, ఆల్రౌండర్ కాబట్టి ఇంకా ఎఫెక్ట్ పెట్టాలి. ఆ ఆల్రౌండర్ గా నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలన్న ఉద్దేశమే ఇప్పుడు నేను తుంగలం ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే ఉదయం సాయంత్రం గ్రౌండ్ లో ఉండాలా అన్న మోటివేషన్ ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, డాడీ నేను గ్రౌండ్ దగ్గరలోకి వెళ్ళిపోదాం, తిరగలేకపోతాం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రోజుకి 1.5 అవుతుంది సార్. మీకు ట్రాఫిక్ ఎలా ఉంటుంది తెలుసు, ఇబ్బంది పడుతున్నా డాడీ, రావడానికి ఇబ్బంది పడుతుందని చెప్పి ఇప్పుడు మేము ఇక్కడికి రెంట్కి రావడం జరిగింది. ఏదైతే నితీష్ అనుకున్నాడంటే చేస్తాడు అన్నది ఒక నమ్మకం సార్. ఏదైనా వర్క్ ఏదైనప్పుడు మీరు అన్నారు కదా చాలా మందికి అవకాశాలు వస్తాయి సార్. యాక్చువల్ గా ఇండియా టీమ్ కి సెలెక్ట్ అవ్వడం చాలా పెద్ద గొప్ప. ఎందుకంటే ఇప్పుడు ఇండియా టీమ్ లోనే ఆడుతున్న 11 మంది ఎలా ఉన్నారు, ఇంకొక బయట ఏమంటారంటే బ్యాక్ టేబుల్ మీద ఇంకొక 11 మంది రెడీగా ఉన్నారు. నితీష్ ఆలోచించేది ఏంటంటే మనకి ఛాన్స్ వచ్చినప్పుడే మనం నిరూపించుకోవాలి. ఇక్కడ ఏదో మనకి అవకాశం వచ్చిందని భయపడిపోయో లేకపోతే ఇంకోటో మనం చేయకుండా బ్యాక్ వచ్చామంటే తర్వాత మళ్ళీ మనం అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోవాలి. అవును, ఆ మోటివేషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ గా చేసుకొని అవకాశం వచ్చినప్పుడు ఏ అవకాశం వచ్చినా సరే కానీ ఎప్పుడు కూడా నిరాశ చెందాడన్నది ఎప్పుడు లేదు సార్. ఎవరైనా సరే ఇప్పుడు మీరున్నారు అనుకోండి, నితీష్ నమ్మి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ 100% చేసుకొస్తాడు. అలాగా సెలెక్టర్లు కూడా కోచెస్ కూడా నితీష్ కి పని అప్పు చెప్పాం అయితే మనం ఏదైతే చెప్తామో అది 100% చేస్తాడు. మరి డిఫెన్స్ వికెట్ నిలబెట్టి ఆర్డర్ అంటే అప్లై చేస్తాడు. లేదు మనకి రన్స్ కావాలి, టీం గెలవాలంటే ఒక 50-30 వంతు పార్ట్నర్షిప్ ఉండాలంటే ఆ విధమైన ఏదైతే కోచెస్ చెప్తారో దానికి వెంటనే అడాప్ట్ అవుతాడండి. ప్యూర్లీ టీమ్ ప్లేయర్, టీమ్ అడ్వైజ్ ఏదైతే చేస్తారో కోచెస్ అడ్వైజ్ చేసిన దాన్ని తోచే తప్ప 100% ఇస్తాడు సార్. ఎందుకంటే కోచెస్ గానీ సెలెక్టర్లు గానీ అదే ఇప్పుడు గౌతమ్ గంభీర్ సార్ కూడా ఇప్పుడు నితీష్ ని తీసుకోవడానికి కారణం అదే. ఎంత గంభీర్ గారు సార్, నిజంగా సార్ కి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే నితీష్ టాలెంట్ మరి ఏ విధంగా చూసారో తెలియదు కానీ ఆ టాలెంట్ చూడడం, అటువంటి బోర్డర్ గవస్కర్ ఆస్ట్రేలియా మళ్ళీ మామూలు వేరే దేశం లేకపోతే ఇండియాలోనే ఎక్కడైనా కాకుండా సిరీస్ దానికి నితీష్ ని నిజంగా మరి ఎంత టాలెంట్ ని ఉందో, ఎంత టాలెంట్ గుర్తించారో చూడండి. ఆ టాలెంట్ చూసి అవకాశం ఇవ్వడం, అవకాశాన్ని ఇచ్చేయడమే కాకుండా అవకాశాన్ని మనోడు కూడా ఆడుతూ పాడుతూ కాకుండా ఏదో నేను వచ్చాను ఆస్ట్రేలియా టూర్కి సెలెక్ట్ అయ్యాను ఏదో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం కాకుండా మనకి ఏదైతే
తన మీద నమ్మకం పెట్టుకొని సెలెక్టర్ గాని కోచెస్ గాని ఛాన్స్ ఇచ్చారో వాళ్ళందరి కింద శబాస్ అనిపించుకున్నాడు. ఓకే. అది గొప్పతనం అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదండి, కోహ్లీని కలవడం కోసం, కింగ్ కోహ్లీని కలవడం కోసం, అతని దృష్టిలో కింగ్ కోహ్లీ క్రికెట్ కి. సో ఆయన కలవడం కోసం గేమ్ ప్లాన్ తయారు చేసుకున్నాడు తిను. ఫస్ట్ నుంచి ఆ ప్లాన్ చేశాడండి. ఏంటి సార్, ఏం చేసేవాడు, ఎలా చేసేవాడు సార్? ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీని కానీ లేకపోతే ధోనిని కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు ఆడేటప్పుడు చూస్తూ ఉంటాడండి. ఏ టైంలోని ఎలాగ ఆడుతున్నారు, అంటే ప్రెజర్ లో ఉన్నప్పుడు ఎలాగ ఆడుతున్నారు, ఆ కూల్ మైండ్ గా. ఇప్పుడు ధోని ఉన్నాడండి, వికెట్ల వెనకాతలుండి ఎంత కూల్ గా, ఎంత ప్రెజర్ ఉన్నా సరే కానీ ఎక్కడ చూడండి కోహ్లీ దగ్గర ధోని దగ్గర నుంచి ప్రెజర్ కనిపించదు. ఆ సారి ఎంత వెనకాతల కూల్ గా, కూల్ మైండ్ గా, ప్లే గేమ్ అంతా ఒక ప్లాన్ గా ఉంటది. మిస్టర్ కూల్. అందుకే అతన్ని చూసి ధోని అంటే గొప్ప ఇష్టం సార్. అంటే విరాట్ కోహ్లీ వీరాభిమాని, ధోని గేమ్ ప్లాన్ అంటే గొప్ప ఇష్టం. ధోని చాలా ఇష్టపడతాడు. అంటే అతనిలాగా ఉండాలి డాడీ, అతనిలాగా చూడు ఎంత ప్రెజర్ లో ఉన్నా సరే ఎంత కూల్ గా ఉంటారో అలా ఉండాలి, అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. నాతో కూడా చెప్తుంటాడు, నాతో కూడా షేర్ చేసుకుంటుంటాడు ఇలాంటి విషయాలు. బాగుంటాడు సార్. నేను యాజ్ ఆడికి నేను ఒక తండ్రిగా కొట్టవలసినప్పుడు కొట్టాను, ఫ్రెండ్ గా మా సలహాలు ఇచ్చాను. నాకు తెలిసినంత మట్టుకి నేను ఆడికి ఒక ఫ్రెండ్ గా ఏం చేయాలో అది చేసుకొచ్చాను సార్. నా బాధ్యత నేను నెరవేర్చాను. నా బాధ్యత నేను నెరవేర్చడమే కాకుండా నేను ఏదైతే బాధ్యత అనుకుని వాడిని తీసుకొచ్చానో నాకు అంతకి రెండింతలు నా గౌరవ మర్యాదల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు సార్. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీది జింక్ లోని అప్పట్లోని ఒక మంచి జాబ్, అంటే జింక్ ఇప్పుడు జింక్ లేదు కానీ ఒకప్పుడు జింక్ అంటే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ సెక్టర్ లో, అంటే తర్వాత ప్రైవేటైజ్ అయింది, అదంతా వేరే విషయం. ఆ గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ 23 ఏళ్ల సర్వీస్, అంటే ఉదయపూర్ ట్రాన్స్ఫర్, అంటే బాబుకి క్రికెట్ ఆడడం కుదరదు అన్న ఒకే ఒక కారణంతోనే మీరు ఆ ట్రాన్స్ఫర్ ని కూడా కాదనుకొని జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చారు. అప్పుడు ఏ ధైర్యం, అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు అందరూ చుట్టూ ఉండే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీని రన్ చేయడానికి ఉద్యోగం అనేది చాలా అవసరం, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండి, పిల్లలు చూడడం కోసం వాటి కోసం ఈ ఉద్యోగం అవసరం. సో అలాంటిది మీ అబ్బాయి మీద ఏ ధైర్యంతో, అంటే తనలో ఏం చూసి మీరు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోగలిగారు, సాహసోపేతమైన నిర్ణయం? నిజం. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్కి నేను నిజంగా ఆ రోజు నేను ఇలాగే ఆలోచించుంటే నేను ఉదయపూర్ వెళ్ళిపోయేవాడినేమో. నేను అలాగే ఆలోచించలేదండి. నేను ఆ రోజు ఉద్యోగం చేసిన ఎవరి కోసం చేయాలి సార్? పిల్లల కోసమే. మీ వైఫ్ కోసం, మీ పిల్లల కోసమే కదా. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు డిస్టర్బ్ అయ్యారు అనుకోండి, అది ఎందుకు సార్, మనకి ఎంత డబ్బులు ఉన్నా వేస్టే కదా. ఇంకా నేను ఏం చేశానంటే, సరే మనం ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది బతకట్లేదు సార్. ఇప్పుడు మనం చేయవలసిన ఖర్చులు తగ్గించుకోనో లేకపోతే మన లైఫ్ స్టైల్ తగ్గించుకోనో చేద్దాం. నేనేంటంటే క్రికెట్ లో సక్సెస్ అవుతాడు అనుకోలేదు, కానీ నాకున్న మోటివేషన్ ఏంటంటే ఏదో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇప్పుడు చదువుకున్నాడు అనుకోండి సార్, మీరు అనుకున్నట్టే ఒక ఇంజనీరింగ్ చేయిద్దాం. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు సార్? జాబే కదా, ఏదైనా జాబ్ ట్రై చేయాలి. నేను ఆ జాబ్ ని ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ లో, అప్పుడు నేను అంటే క్రికెట్ గురించి కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఏ కబడ్డీ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ, ఏదో ఒకటి మనిషి బాగుంటే ఫిట్ గా ఉంటే ఏదో ఒకటి స్పోర్ట్స్ కొట్టి అందులో నుంచి జాబ్ కొడదాం అనేది నా ఐడియా సార్. నేను అలాగనుకున్నాను తప్పించి నా కొడుకు క్రికెట్ ఆడతాడని చెప్పి నేను జాబ్ మాత్రం రిజైన్ చేయలేదు సార్. పిల్లల భవిష్యత్తు ఎక్కడున్నా మనం జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా దానికి మా మిస్సెస్ ఒప్పుకోవడం, నేను జాబ్ రిజైన్ చేస్తానంటే ఒప్పుకోవడం, అది నాకు ఆవిడ నుంచి వచ్చిన హెల్ప్ సార్. అది లేదంటే నితీష్ ని ఆడేటప్పుడు కానీ లేకపోతే నితీష్ మూమెంట్స్ ఏమైనా చూసి ఎన్నిసార్లు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు మీరు? ఎప్పుడు ఎప్పుడయ్యారు? అది ఎమోషనల్ అయిన చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే నేను ఎక్కువ బాధపడతాను, కానీ నాకు నితీష్లో బాధ ఉన్నా సరే కానీ బయటకు కనపడినోడండి. చాలాసార్లు డక్అవుట్ అయిన రోజులు ఉన్నాయి, స్కోర్లు కొట్టుకుని ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి, కొడతాడని ఓప్స్ పెట్టుకుని వెళ్ళి కొట్టుకుంటా వచ్చిన రోజులు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు నేను బాధపడితే మళ్ళీ వాడు ఎక్కడ బాధపడితే మళ్ళీ మనం అంతా మళ్ళీ ఇంకా ఏదో మా డాడీ బాధపడతాడని చెప్పి నాకు కనిపించేవాడు కాదు. కానీ వాడి బాధ వాళ్ళ మమ్మీతో కానీ పక్కన ఉన్న వాళ్ళతో షేర్ చేసుకొని, సార్ వాడి దగ్గర ఉన్నది ఒకటే సార్, ఈ రోజు స్కోర్ రాలేదంటే నెక్స్ట్ మ్యాచ్ లో స్కోర్ కంపల్సరీ, అది కంపల్సరీ సార్. ఏదైనా మీరు చూడండి, ఆయన అండర్ 14 నుంచి నేను స్కోర్ షీట్ ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కసారి అనుకొని మనం బాధపడుతున్నాం, మా డాడీ బాధపడుతున్నాడు లేకపోతే నేను ఆడకపోతే నాకు లేదు అని ఆడు ఒకసారి ఆలోచించుకొని నెక్స్ట్ మ్యాచ్ నేను కొట్టాలనుకుంటే కంపల్సరీ సార్, కంపల్సరీ 100 కానీ 50 కానీ లేకపోతే 5 వికెట్ కానీ ఏదో ఒకటి
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుని వస్తాడు. ఇంకా అది గ్యారెంటీ, ఇంకా అనుకోవాలి, అనుకుంటే మాత్రం సాధించుకొస్తాడండి. ఓకే సార్, నేను చాలా సార్లు విన్నాను యాక్చువల్గా ఈ అండర్-16 ఇలాంటి ఆడేవాళ్ళు అప్పుడప్పుడు మన టీమిండియా ప్లేయర్స్ కి అంటే ప్రాక్టీస్ సెషన్స్ లోనే వీళ్ళ చేత బౌలింగ్ చేయించడం, బ్యాటింగ్ ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటారు ఇట్లాగని నాకు కొంతమంది అప్పట్లో అన్నారు. అట్లా నితీష్ ఎప్పుడైనా టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ కి నితీష్ని తీసుకుని వెళ్ళి బౌలింగ్ చేయించడం ఇలాంటివన్నీ జరిగాయండి ఎప్పుడైనా? ఇండియాకి వెళ్ళలేదు కానీ 2001లో చెన్నైకి వెళ్ళాడండి. చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌలర్కి వెళ్ళాడు. ఓకే, నెట్ బౌలర్కి వెళ్ళారు. అదొక ఆ టైంలో నెట్ బౌలర్కి వెళ్ళాడు. తర్వాత ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ అయింది సార్ మన పోర్ట్ స్టేడియం లోని. అప్పుడు విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేసాడు బి గ్రౌండ్ లో. విరాట్ కోహ్లీకి నెట్ బౌలర్కి వెళ్ళాడు. విరాట్ కోహ్లీకి వేసాడు. అప్పుడు ఈ 2 సార్లు నెట్ బౌలర్కి వెళ్ళాడు. కాదు అప్పటికే మనోడు విరాట్ కోహ్లీకి బాగా బౌలింగ్ వేసినప్పుడు ఎలా ఉండేది తన ఫీలింగ్? సమస్య లేదు సార్, దగ్గర కూడా వెళ్ళిచ్చేవారు కాదు. బౌలింగ్ వేసి మామూలుగా వీళ్ళంతా అంటే అక్కడ వాళ్ళకి హై సెక్యూరిటీ కదండి అసలు. బౌలింగ్ వేసినా సరే గానీ వాళ్ళంతా ఒక సెక్షన్, వాళ్ళు అయిపోగానే వాళ్ళ రూట్ గానీ వాళ్ళ ప్లేస్ గానీ ఒకలా ఉంటది. ఈ నెట్ బౌలర్కి వెళ్ళి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అంతా ఒక సెక్షన్, వాళ్ళు కలవనివ్వరు సార్. చెన్నైలో నెట్ బౌలర్ గా వెళ్ళారని అన్నారు కదా నితీష్, ఆ టైంలో ఏ ప్లేయర్స్ తో ఆడారండి? ఎవరికి వేశాడు? ధోనికి వీళ్ళందరికీ? వీళ్ళందరికీ అప్పుడు వేసాడండి. ధోనికి అప్పుడు సురేష్ రైనా ఉన్నాడు అందులో. వీళ్ళందరికీ అప్పుడు నెట్ బౌలింగ్ వీళ్ళందరినీ తీసుకెళ్లారు కదా, నెట్ బౌలింగ్ వేసాడు వీళ్ళందరికీ. అలా చేయబట్టేనండి. అలాగ చేస్తూ చేస్తూ ఆడుకుంటూ ప్రాక్టీస్ అవి నెట్ బౌలింగ్ అనగా ఈ ప్రాక్టీస్ చేస్తూ సీనియర్స్ తో ఆడడం ఎంత మంచి హెల్ప్ అయ్యి ఒక డెడికేషన్ గా ప్యూర్ క్రికెటర్ గా ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి తయారయ్యాడు. నితీష్ కెరీర్ లోని అంటే ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పాల్సి వస్తే దేని చెప్తారు? ఏ మూమెంట్ చెప్తారు మీరు? నితీష్ ఇప్పుడండి అంటే తన అండర్-16 ఆడినప్పటి నుంచి ఇప్పటి వరకు తన కెరీర్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొని ఇప్పుడు ఇండియాకి సెలెక్ట్ అవడం, ఐపీఎల్ లో ఈ రేంజ్ కి రావడం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, దీనికి ఏ మూమెంట్ ని ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్తారు మీరు? మేము ఫస్ట్ మా పేరెంట్స్ అందరినీ మా ఊరితో తీసుకున్న ఫోటో ఏంటంటే ఈ బీసీసీ అవార్డు ఇచ్చింది కదండి. అవార్డు ఇచ్చినప్పుడు బీసీసీ వారు మనకి 2 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు సార్. ఆ టైంలోనే అప్పుడు మాకు ఆ 2 లక్షలు చాలా మాకు బిగ్ అమౌంట్ సార్. చాలా చాలా కష్టాల్లో వచ్చిన అమౌంట్ అది. మాకు చాలా బిగ్ అమౌంట్. ఆ అమౌంట్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. ఫోటో తీసుకొని సార్ అప్పుడు అరుణ్ కుమార్ సార్ ఇలా ఎంఎస్కే ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మాకు వచ్చింది అవార్డు. యాక్చువల్ గా ఎంఎస్కే ప్రసాద్ సార్ ఉండేవారు కానీ ఆ రోజు రాలేదు సార్, ఆయన రాలేదు. కానీ ఎంఎస్కే సార్ చేతుల మీదుగా ఇప్పుడు నితీష్ కి ఒక అవార్డు వచ్చిందండి. ఎంఎస్కే ప్రసాద్ తయారు చేసిన అకాడమీలోనే నితీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడానికి ఎంఎస్కే ప్రసాద్ గారే సెలెక్ట్ చేశారు సార్ నితీష్ ని. అప్పుడు కడప అకాడమీకి వెళ్ళారు కదా, ఎంఎస్కే ప్రసాద్ గారు సెలెక్ట్ చేసింది. అప్పుడు ఆయనే సెలెక్ట్ చేసి నితీష్ కుమార్ రెడ్డి కడప అకాడమీకి చేర్చమని చెప్పి ఆయన చేతుల మీదుగా లెటర్ రావడం, ఆయనే నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయడం, అప్పుడు కడప అకాడమీ జాయిన్ చేసాం. ఏమండి మేడం, మీకేంటే ఇప్పుడు క్వశ్చన్, మీ అబ్బాయి ఆడుతూ ఉంటే మీరు టీవీలో చూస్తారా లేకపోతే అంటే దగ్గరలో అయితే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? స్టేడియం కి దగ్గరలో అయితే వెళ్తానండి, దూరం అయితే నేను టీవీలోనే చూస్తాను. ఎందుకంటే టీవీలో నాకు ఇంకా దగ్గరగా కనిపిస్తాడు నితీష్. అవును, ప్రతి మూమెంట్ నాకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, గ్రౌండ్ కంటే కూడా. మీరు మీ అబ్బాయి ఆడుతుంటే బ్యాటింగ్ చేస్తుంటే బౌలింగ్ చేస్తుంటే మొక్కున్నారు ఎప్పుడైనా? వికెట్ తీస్తే బాగుంది, వికెట్ తీస్తే బాగుంది, ఎన్నిసార్లు మొక్కున్నారు చెప్పండి? బ్యాటింగ్ దిగిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు దేవుని ప్రార్థిస్తూనే ఉంటా. బౌలింగ్ చేస్తున్నా, బ్యాటింగ్ చేస్తున్నా. తను బ్యాటింగ్ దిగే ప్రతిసారి మీరు ఏమనుకుంటారు చెప్పండి? అంటే ఎలా ఆడాలనుకుంటారు? సెంచరీ చేయాలన్నా ఇంకేంటి, ఎలా ఆడాలనుకుంటారు? 6లు కొట్టాలన్నా ఏమనుకుంటారు మీరు ఒక మదర్ గా? ఒక సెంచరీ రావాలని కోరుకుంటాను, కంపల్సరీగా సెంచరీ కోరుకుంటాం కదండి. 6లు కొట్టాలి, అందరూ అప్రిషియేట్ చేసేలాగా ఆడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తన కష్టానికి ఫలితం దక్కాలి, ఇంకంతే. అంతకంటే ఇంకేం కోరుకుంటామండి పేరెంట్స్ గా. తను ఆడిన తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ ఏదైనా చెప్పాలంటే ఒక మదర్ గా మీరు ఏం చెప్తారు? అంటే మీకు బాగా గుర్తుంది లేకపోతే మీకు బాగా దగ్గర అయింది, అభిమానించింది బెస్ట్ మూమెంట్ కింగ్ కోహ్లీ గారితో క్యాప్ తీసుకోవడం, క్యాప్ తీసుకోవడం బెస్ట్ మూమెంట్ తనకి, మాకు, అందరికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కోహ్లీ గారి గురించి ఎంత
ఎక్సైట్ అయ్యేవాడో మాకు తెలుసు కదా. ఆ ఫోటో గురించి, ఆ ఫోటో చూస్తేనే ఆ ఫీలింగ్ అర్థమవుతుంది అనమాట. ఆ ఫోటో కోసం ఎంత వెయిట్ చేశారో తను. ఇప్పుడు తన చేతుల నుంచి క్యాప్ తీసుకోవటం, తన ముందే తిని పర్ఫామ్ చేయడం,